అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పూజను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు జరుపుకుంటారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహితులైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మాయిలు ఈ పూజను చేస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లాంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రత కథను తెలుసుకొని ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు నేను తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణమాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయురాలు, భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని అత్తమామల యొక్క సేవలో తరించేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణిమ నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలను, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో పూజ చేసి ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదట ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లుగల్లుమని మోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే
హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరవసాగాయి. 3వ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి అంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మీదేవిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే. సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రికి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే ఆ తల్లి వరలక్ష్మీదేవి వరాలు అందిస్తుందని నమ్మకం. వరలక్ష్మి వ్రత పూజా విధానం: పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు, బత్తీలు, ధూపకళికలు, హారతి కర్పూరం, పసుపు అక్షతలు, పూలు, కలశం, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది, గంధం, గంట, హారతి పళ్ళెం, వత్తులు, దీపారాధన నూనె, ఆవు నెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము, ఒక పళ్ళెము దీపారాధనకు, బియ్యంతో ఉన్న చిన్న పళ్ళెము పసుపు గణపతికి, ఒక రవిక గుడ్డ, అమ్మవారి అలంకరణ సామాగ్రి, ఆనవాయితీ ఉంటే వడపప్పు, పానకము, పతిని పావలాకాసుగా చేసి కుంకుమతో అద్దినవి 2 వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాలగా చేసి పసుపు కుంకుమలతో అలంకరించిన యజ్ఞోపవీతము, అర్చన కలశం ప్రక్కన గిన్నె, ఆచమనానికి గ్లాసు, వాటికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు, అమ్మవారికి ధరింపదలిచితే మామిడి ఆకులు మందిర అలంకరణకు, పన్నీరు లేక గంధం కలిపిన నీరు, నవసూత్రములు, ఎంతమంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారాలు తీసుకొని 9 ముడులు వేసి కుంకుమలతో అలంకరించినవి, నానబోసిన శనగలు. ఇవన్నీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి. తొలుత పసుపుతో గణపతిని చేసి కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి షోడశోపచార పూజ, తర్వాత అథాంగ పూజ చేయవలెను. దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూపదీప నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతిని ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకొనవలెను. పిండి వంటలు, పళ్ళు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనం ఇవ్వలెను. 9 దారపోగులతో 9 ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః
తృతీయ గ్రంథిం పూజయామి అంటూ ఆ తోరాన్ని ముడులు వేయాలి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని స్తుతించి 9 రంగుల గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకుని యథాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష పానీయాదులను నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణ చేయాలి. ఈ వ్రతం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం స్త్రీలు తమ కుటుంబాల కోసం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకోవడం. ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం, ధైర్యం, ఆరోగ్యం, సంతానం, ఐశ్వర్యం, విద్య, శాంతి, కరుణ మరియు ఆనందం కలుగుతాయని నమ్ముతారు. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.